వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు మీద ఫైనల్ ఆఫర్ని మనం అనౌన్స్ చేసాం. అంటే 3000 ఉన్న కోర్సు ఇది 1500కే వస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి. ఇది 17వ తారీఖుతో ముగుస్తుందండి. 17 అనేది లాస్ట్ డేట్. ఆ రోజులోపు ఎవరైనా పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటే ఈ ప్రైస్కి పర్చేజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇంకా మీకు ఈ 40 డేస్ ప్లాన్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అన్నీ కలిపే ఉంటాయి. అండ్ మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా బోత్ లాంగ్వేజెస్ని దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ మీడియం అయినా కానీ ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. అన్ని పోస్టుకు కూడా ఇది ఒకటే కోర్సుని మేము లాంచ్ చేసాం. దీంట్లో మేము జీకే ఇచ్చాం, ఇంగ్లీష్ ఇచ్చాం, మెంటల్ ఎబిలిటీ ఇచ్చాం. సో అన్ని పోస్టులకు కూడా ఇది అవైలబుల్గా ఉందన్నమాట. దాంతోపాటు ఏ డివైస్లో అయినా కానీ మీరు ఈజీగా www.svracademy.in లాగిన్ చేసుకొని మీ కోర్స్ని యాక్సెస్ చేయవచ్చు. ఎనీవే అండి, ఈ వీడియో చివరన మీరు ఎలా పర్చేజ్ చేయాలో ఉంటుంది, లేదా ఈ కింద నంబర్కి కాల్ చేసైనా కానీ మీరు తెలుసుకోవచ్చు ఎలా పర్చేజ్ చేయాలో అండ్ కోర్స్ డీటెయిల్స్ కూడా. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు రిజిస్టర్ అయ్యి ఈ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. ఎనీవే అండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ తక్కువ టైం ఉంది కాబట్టి ఈ కోర్స్ని తక్కువ ప్రైస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1500కి. ఇది 17వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళండి. మీరు ఏ డివైస్ అయినా చూసుకోవచ్చు. svracademy.in క్లిక్ చేస్తే మీకు ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళ లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయినా కానీ ఏపీ హైకోర్టుని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది. ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్ పే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్ పే బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఎల్లో బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా మీ ఫోన్ పే కి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూపిస్తుంది. పే బటన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్ గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్ గా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్ కి సంబంధించి వన్స్ మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ. హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ లోకి వెళ్ళండి. మీరు ఏ డివైస్ అయినా చూసుకోవచ్చు. svracademy.in క్లిక్ చేస్తే మీకు ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళ లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయినా కానీ ఏపీ హైకోర్టుని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది. ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్ పే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్ పే బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఎల్లో బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా మీ ఫోన్ పే కి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూపిస్తుంది. పే బటన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్ గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్ గా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్ కి సంబంధించి వన్స్ మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు.